నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్రాసిటీ కేసులో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలి. కలెక్టర్ రాజశేష ఆదేశం. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో విస్తృత సూచనలు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గెస్ట్ లెక్చరర్ల ఆందోళన. సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆర్టీసీ బస్టాండ్లో అవగాహన కల్పించిన వైద్యాధికారులు. అట్రాసిటీ కేసుల్లో విచారణను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలని కలెక్టర్ రాజశేష సూచించారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దౌర్జన్యాల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ రాజశేష సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి సమావేశంలో పాల్గొన్న ఆయన సభ్యుల అభిప్రాయాలను స్వీకరించారు. పోలీస్ స్టేషన్లలో తమకు సముచిత స్థానం ఇవ్వాలని సభ్యులు కోరగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ చేపట్టాలన్నారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని సూచించారు. అనంతరం ఇటీవల కలెక్టర్కు కేంద్ర అవార్డులు రావడంతో కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఊట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డిఐఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 10 నెలల వేతనాన్ని విడుదల కాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గెస్ట్ లెక్చరర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిఐఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రెగ్యులర్ అధ్యాపకులకు సమానంగా బోధనలు చేస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు లభించడం లేదని వాపోయారు. ఈ మేరకు నిరసన చేపట్టి తమ డిమాండ్లను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్లు ఆశా, వేణు, అవీన్, రిజ్వానా బేగం, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గెస్ట్ లెక్చరర్ పావని కుమారి మాట్లాడుతూ రెగ్యులర్ అధ్యాపకులకు సమానంగా బోధనలు చేస్తున్నప్పటికీ గుర్తింపు రావడం లేదని, విధులను సక్రమంగా చేస్తూ 10 నెలల నుండి వేతనాలు అందడం లేదన్నారు. ప్రభుత్వం తమపై దయతలచి వెంటనే విడుదల చేయాలని, తమ ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఏంటంటే మాకు గత 10 నెలల నుంచి అంటే లాస్ట్ డిసెంబర్ నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2 నెలలు అయితే మాకు జీతాలే ఉండవు. అంటే టోటల్గా కౌంట్ చేస్తే ఒక 10 నెలల జీతం అది కూడా కరెక్ట్గా రాదు. మళ్ళీ ఈ సెషన్ మేము 1వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు నుండి కంటిన్యూగా కాలేజ్కి వెళ్తున్నాము. దాంట్లో మరి ఎగ్జాక్ట్లీ రెగ్యులర్ లెక్చరర్ లాగే ఒక్క నిమిషం కూడా మాకు కూడా దేంట్లోనూ లివేజ్ లేకుండా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా మేము పనిచేస్తూ కూడా మళ్ళీ మాకు 1 రూపాయి కూడా జీతం ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఇలా ఈ పక్షపాతం మాపయ్యే ఎందుకు? మాతోటి అంతా ఎందుకు జరగాలి? అందరికీ లిస్ట్ అంటే నెల ఉంటుంది. మనకి పేపర్ బిల్ నెల, మనకి పాల వేతనం మనం నెలకి చెల్లించాలి. మన స్కూల్ ఫీజులు నెలకి వాళ్ళు ఆగుతారా? నా క్వశ్చన్ ఏంటి, ఆగుతారా? మా పిల్లల్ని తీసి బయటకు విసిరిస్తారు. ఇప్పుడు దీని మీదే భరోసా పెట్టుకుని మేము కడుపు నింపుకునే వాళ్ళం ఉంటే ఎలా బతకాలి? ముష్టి వాళ్ళదైనా పరిస్థితి మంచిగా ఉంది, దానికంటే ఘోరంగా మా పరిస్థితి ఉంది. మేమెవరం లెక్చరర్సా? సిగ్గేస్తుంది లెక్చర్ అని చెప్పుకోవడానికి కూడా. ఎవరికి చెప్పుకోవాలి బాధలు? నిజంగానే మా మెంటల్ కరెక్ట్ ఉంటుందా? మా మెంటల్ సిచ్యువేషన్ కరెక్ట్ ఉంటుందా? మాకు 10 నెలల నుండి జీతం ఇవ్వకుండా క్లాస్ వెళ్ళి చెప్పండి అంటారు, ఇట్లా కూర్చున్నారంటారు. ప్రభుత్వం కెమెరాస్ పెట్టింది, అన్నీ ఓకే, దేనికి మాకు ఇబ్బంది లేదు, మేము అన్నీ చేస్తాం, మేము ఎంతసేపు చేయమంటే చేస్తాం, ఏది చేయమంటే అది చేస్తాం. కానీ దాని బదులలో మాకేం దొరుకుతుంది? మేము కష్టపడి పనిచేసిన జీతమే మాకు ఇవ్వటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది?
ఎంతమంది మిగిలేం మేము. ఇప్పుడు డిస్టర్బ్ అయిన వాళ్ళు వాళ్ళ బాధ వేరు. అది కాకుండా జీతాలు కూడా ఇవ్వకుండా ఇంత విధంగా మమ్మల్ని హింసిస్తే మేము ఎవరిని అడగాలి? ఇది మేము ప్రభుత్వాన్ని నమ్ముకున్నాము. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైనా మంచి జరుగుతుంది అనుకున్నాము, కానీ ఈ విధంగా బాధపడతామని అస్సలు ఊహించలేదు. మాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మాది ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న శాలరీస్ దయచేసి రిలీజ్ చేయండి. దేవాపూర్ వద్ద ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు తెగ చూపిన యువకుడిని డీఎస్పీ జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ప్రాణాలకు తెగించి వారి ఫోటోలు వీడియోలు తీసిన సదరు యువకుడిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ నెల 7వ తేదీన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు వికాస్ మోజే స్థానిక వ్యాపారి వద్ద గుమాస్తాగా పనిచేస్తూ ఇచ్చోడా పట్టణానికి వెళ్లి అక్కడి నుండి డబ్బులను తీసుకొచ్చే క్రమంలో దారి దోపిడీ జరిగింది. ఆదిలాబాద్ శివారులో గల దేవాపూర్ చెక్పోస్టు దాటిన వెంటనే అతనిని పట్టుకొని దాడి చేసి అతని వద్ద ఉన్నటువంటి దాదాపు 4,15,000 రూపాయలను తీసుకుని పారిపోయారు. ఇదే క్రమంలో బాధితుడు వెంటనే గ్రహించి వారిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో పారిపోతున్న నిందితులను ప్రాణాలకు తెగించి అత్యంత వేగంతో వాహనాన్ని నడిపి వారి వాహనం ముఖ చిత్రాలు కనబడేలా వీడియోను చిత్రీకరించారు. ఈ సాక్ష్యాలతో నిందితులు ముగ్గురు జాదవ్ అంకుష్, ముండే సచ్చిదానంద్, కేంద్ర శంకర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు పారిపోయే క్రమంలో బాధితుడిని తన్నే ప్రయత్నం చేసిన ప్రాణాలకు తెగించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వికాస్ను డీఎస్పీ జీవన్ రెడ్డి శాల్వాతో సత్కరించారు. ఘటన జరిగిన వెంటనే డయల్ 100కు కాల్ చేయడం ద్వారా మావల సీఐతో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లో నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 4,50,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితుడు తన ప్రాణాలకు తెగించి నిందితుల ముఖ చిత్రాలు కనబడేలా ఆధారాలను సేకరించి పోలీసులకు అందజేయడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం మాకు ఒక 100 రావడం జరిగింది. ఈ దేవాపూర్ చెక్పోస్ట్ దాటిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో NH-44 హైవేపై వికాస్ మోజా అనే ఒక వ్యక్తి ఇచ్చోడ వైపు నుంచి హైదరాబాద్ వైపు ఒక బ్యాగులో 4 లక్షల రూపాయలు తీసుకుని వస్తుండగా వెనుక నుండి బైక్పై వచ్చిన ముగ్గురు దారి దోపిడీ దొంగలు వికాస్ను బండి ఆపి ఇతన్ని కొట్టి ఆ బ్యాగు గుంజుకుని వెళ్ళడం జరిగింది. అయితే వికాస్ వారు కొట్టి డబ్బులు గుంజుకుపోయినప్పటికీ ధైర్యంగా అతన్ని వెంటనే సెల్ ఫోన్ స్టార్ట్ చేసి వారు వీడియోస్ బండి వీడియో తీయడం జరిగింది. వారు వీడియో తీయడం గమనించి చాలా స్పీడ్ పెంచడం జరిగింది. 120 స్పీడ్ వరకు వారు బండి స్పీడ్ పెంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని పట్టుకోవడానికి ఈ వికాస్ అంతే స్పీడ్తో 120 స్పీడ్తో వారి వెనుక వెళ్తూ చేజ్ చేస్తూ ఒక చేతిలో రేజ్ చేస్తూ ఇంకో చేతితో వీడియో తీసుకుంటూ కంటిన్యూ వెళ్ళడం జరిగింది. ఇద్దరు చేజ్ చేస్తున్న విషయం వాళ్ళు గమనించి ఒక దశలో ఇద్దరిని పడగొట్టాలని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. అయినను ఇద్దరిని ప్రాణాలకు తెగించి కూడా వారి ముగ్గురిని దారి దోపిడీ దొంగలను పట్టుకోవడానికి పడ్డప్పుడు వారు హైవే దిగి పారిపోవడానికి బట్టిసవర్గం రూట్లో వెళ్ళడం జరిగింది. అయినను ఇద్దరు బట్టిసవర్గం వరకు పోయాడు. ఇక మమ్మల్ని వెంబడిస్తుండ్రు, ఇతడు ఆగేటట్టు లేడని చెప్పి వాడు భయపడి బట్టిసవర్గం విలేజ్ దాటిన తర్వాత ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లలో ఉన్న చిన్న దారి వైపు వెళ్ళగా అక్కడ ఒక ఫెన్సింగ్ ఉన్నది, డెడ్ ఎండ్ ఉన్నది. అక్కడికి పోయే పరిస్థితి లేనందువల్ల దారి దోపిడీ దొంగలు ముగ్గురు వ్యక్తులు ఆ బండిని అక్కడ పడేసి ఫెన్సింగ్ దిగి పారిపోవడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా మావల ఇన్స్పెక్టర్ స్వామి హుటాహుటిని అక్కడికి వెళ్ళి ఆ బండిని గమనించగా అది బైకు, దాని నెంబర్ ప్లేట్ కనిపించకుండా కూడా దానిపై కవర్ కట్టడం జరిగింది. ముందటి నెంబర్ ప్లేట్ తీయడం జరిగింది. వారు ఇతను మన ఈ వికాస్ విక్టిమ్ చేసిన సాహసోపేతమైన చర్య వల్ల మాకు ఇలా మంచి క్లూస్ వచ్చినాయి. బండి దొంగల పేరు మీద లేదు, కాకపోతే దొంగలు కొనడానికి వాళ్ళ పేరు మీద మారలేదు. దాని ఈ వచ్చిన క్లూస్ ఆధారంగా మేము ఇచ్చోడకు చెందిన కేంద్ర శంకర్, తర్వాత జాదవ్ అంకుష్, ముండే సచ్చిదానంద్ అలియాస్ సచిన్, వీరు ముగ్గురు దారి దోపిడీ దొంగలను ఒకరినేమో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని మనం 9th రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 45,000 రూపీస్ దొంగలించబడిన దారి దోపిడీ చేసి దొంగలించిన అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరు నేరానికి ఉపయోగించిన ఒక బైకు, తర్వాత వారి ముగ్గురి సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇతడు ముగ్గురు దారి దొంగలు వారు ఎవరో తెలియనప్పటికీ ఒక ఫారెస్ట్ ఏరియాలో సాయంత్రం టైంలో దొంగతనం చేసినప్పుడు ఇతడు ఎలాంటి భయపడకుండా ధైర్యంగా
వారిని వెంబడించడంతో పాటు తన దొంగలించబడిన క్యాష్ను పట్టుకోవడానికి చాలా డేర్గా చేసినందుకు గౌరవ ఎస్పీ శ్రీ అఖిలమాంజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు నేను మా మావల ఇన్స్పెక్టర్ స్వామి ఈరోజు అతన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా ధైర్యం ఉండాలి. దొంగలు ఏదైనా దొంగతనం చేసినప్పుడు కానీ ఏదైనా నేరాలు పాల్పడినప్పుడు కానీ ప్రజలు ఇమ్మీడియట్ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తే మాకు క్లూజ్ దొరికే అవకాశం ఉంటుంది. అతను చేసిన సాహసానికి మేము అతన్ని అభినందిస్తున్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఈటీవీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం సిపిఆర్ ప్రాధాన్యతపై వైద్యాధికారులు అవగాహన కల్పించారు. ప్రయాణికులకు అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా సిపిఆర్ ప్రక్రియ గురించి వివరించారు. సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, గుండెపోటు వచ్చిన సమయంలో 10 నిమిషాల లోపు సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం సిపిఆర్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రయాణికులకు అర్థమయ్యేలా సిపిఆర్ చేయడాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో ఎన్సిడి పిఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి సుమలత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన సమయంలో సిపిఆర్ బాధితుల ప్రాణాలు కాపాడుతుందని అన్నారు. 10 నిమిషాలలోపు ఈ ప్రక్రియ చేస్తే బాధితుల ప్రాణాలు నిలిచే ఆస్కారం ఉంటుందని, ఇటీవల హార్ట్ అటాక్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్ర అని, మిగిలిన కులాలకు ప్రభుత్వం అండగా నిలబడకుంటే 10% రిజర్వేషన్లు పెంచాల్సింది పోయి తమకు అన్యాయం చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రత్నాకర్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూపీ వంటి రాష్ట్రంలోనూ బీజేపీకి దారుణమైన ఫలితాలు వచ్చినందుకే ఎస్సీ వర్గీకరణకు తెర లేపిందని ఆరోపించారు. ఐక్యంగా ఉన్న దళితులను విభజించే ప్రయత్నాల్లో ఇదొకటని, ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు కావడం లేదని, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యవసరంగా అమలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. ఆల్రెడీ అపూర్వ సహోదరులు, గురు శిష్యులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వర్గీకరణ చేశారు కదా, చేసేదానికి ఏమీ లేదు అని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ కాంట్ బి చేంజ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ చేయలేదని అనుకోకండి మిత్రులారా. ఇట్స్ నాట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్. వాళ్ళు చేసిన చట్టాలేమి భగవద్గీత ఖురాన్ కాదు మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఆ యొక్క శాంతియుత పోరాటానికి మాల సోదరులందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మాలలంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునేటటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎస్సీ వర్గీకరణ చేయనప్పటికీ సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటా, క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రేబుల్ డేటా తీసుకుని చేయమంటే ఏదో పెద్ద కొంపలంటుకుపోయినట్టుగా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు మిత్రులారా. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మనకి రిజర్వేషన్ పేరుతో ఇన్ రియల్ టైమ్స్ 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా 96% ఆఫ్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఆఫ్ దిస్ సొసైటీ. దే ఆర్ బీయింగ్ క్రష్డ్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఈనాటికి కూడా 96% ఎస్సీలు పేదరికంలోనే మగ్గిపోతూ ఉన్నారు మిత్రులారా. 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు ఎలా సమంగా పంచుతారు? 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు మోడీ గారు ఎలా సమంగా పంచుతారు? बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई बहनों लड़ना है। అలాగే దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಹಿಂದೆ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, మరాఠీ మిత్రానో, ప్రియ బెంగాలీ బంధురా, ప్రియ ఒరిస్సా బంధుగణ, మనమంతా కూడా హోల్సేల్గా మనల్ని తొక్కేసేటటువంటి ఎస్సీ వర్గీకరణ కార్యక్రమం కాబట్టి మోడీ గారు చేపట్టారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా
ప్రజాస్వామ్యయుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఆదివాసీ ప్రధాన సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సమాజ్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివాసీ ప్రధాన పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. తిర్యాని మండలంలోని మంగి గ్రామానికి చెందిన వెడమ వెంకటేష్ సమాజాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే సదరు వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు సిడం పురుషోత్తం, వెట్టి దౌలత్, రామేశ్వర్, దయానంద్, మనోహర్, సోమేష్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ ప్రధాన సమాజ్ అందరు కలిసి ఎస్ఐ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా మొన్న ఎడమ వెంకటేష్ మండల్ తిర్యాని గ్రామం మంగి గారు మా కులానికి మా ప్రధాన సమాజానికి కించపరుచుతూ మాట్లాడుతూ దూషంగా మాట్లాడిండు. కాబట్టి మా సమాజం అందరం వచ్చి ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు ఇలాంటి ఇంకా మళ్ళీ కావద్దని మేము కోరుకుంటూ ఇప్పుడిప్పుడే మేము 9 తెగలు ఒకటే కలిసిపోతున్నాం. కాబట్టి దీంట్లో వేరే వారు చొరబడి ఇలాంటి వాళ్ళను మోసం చేసి మమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఇలాంటి విషయాలు మా యువకులు అందరూ ఆలోచించి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని మేము ఆదివాసీ ప్రధాన సమాజ్ నుంచి కోరుకుంటున్నాము. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్రాసిటీ కేసులో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలి. కలెక్టర్ రాజశేష ఆదేశం. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో విస్తృత సూచనలు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గెస్ట్ లెక్చరర్ల ఆందోళన. సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆర్టీసీ బస్టాండ్లో అవగాహన కల్పించిన వైద్యాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.